मसीह का जन्मदिन खुद प्रधानमंत्री नरेंद्र मोदी ने बड़े उत्साह से मनाया। उस पर्व के दिन, उस त्योहार के दिन देश के तमाम शहरों में बजरंग दल और विश्व हिंदू परिषद के उपद्रवियों ने ईसाइयों को यह त्योहार ठीक से मनाने से रोकने की कोशिश की। हालत यह हो गई है कि अब यह कट्टरपंथी हिंदुत्ववादी समूह ईसाइयों को न तो कैथेड्रल में क्रिसमस मनाने दे रहे हैं, न धर्मशाला में इसका आयोजन होने दे रहे हैं, और तो और घर के भीतर भी अगर कोई ईसाई परिवार क्रिसमस मना रहा है तो उसके घर में घुसकर ये बजरंग दल और विश्व हिंदू परिषद के गुंडे उपद्रव करने पर उतर आए। ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎక్కడ లేకుండే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు కలిసి ఉండేవాళ్ళు. అందరు హ్యాపీగా ఒకరు పండుగలో ఒకరు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చేసిందంటే, ఒకవైపు క్రిస్టియానిటీ తన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ ఉంటే, మరోవైపు గట్టిగా ఇస్కాన్ వాళ్ళు హరే రామ హరే కృష్ణ అనుకుంటా పాడుతూ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా, అక్కడ వచ్చి గట్టిగా కీర్తనలు భజనలు చేస్తా ఉన్నారు. राजधानी लखनऊ के सबसे बड़े कैथेड्रल चर्च में लोग क्रिसमस सेलिब्रेशन के लिए पहुंचे थे। इसी बीच यहाँ इस्कॉन मंदिर की एक कीर्तन मंडली भी पहुंच गई और हरे रामा हरे कृष्णा का भजन गाना शुरू कर दिया। ఇది ఏం సందేశం చూపెట్టాలనుకుంటున్నారు? ఒకవైపు క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తున్నామంటారు, మరోవైపు క్రిస్టియన్స్ ఎక్కడైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళ మధ్యలో వచ్చి దాడి చేస్తున్నారు. ఇంకొక వైపు అయితే స్కూల్స్ లో, మిషనరీ స్కూల్స్ లో వచ్చి వాళ్ళను బెదిరిస్తున్నారు. మరి కొన్ని ప్లేసెస్ లో అయితే ఎక్కడైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేయబోతున్నారో అక్కడ వాళ్ళ స్టేజ్లను పగలగొడుతున్నారు. ఇది ధర్మం నేర్పిస్తుందా? ధర్మం పేరుట కేవలం మోసం కాదా? డబ్బులు దండుకోవడం కాదా? ఒకవేళ ధర్మం ద్వారా నిజంగా మనిషి మారుతున్నాడు అనంటే గ్రంథంలో ఉన్న మంచి మాటలు నేర్పించి ఆ మాటలు కన్విన్స్ అయ్యేలాగా మనుషులను మార్చే కెపాసిటీ గ్రంథాలలో ఉంటే డెఫినెట్ గా వాళ్ళు మారుతారు.